మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం యేసుక్రీస్తు వారు సర్వాధికారం ఆయనకి ఇవ్వబడిందా అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు సర్వాధికారం ఆయనకు ఇవ్వబడిందా అనేది మనం ఆలోచిద్దాం. మీకు అర్థమైందా? కాబట్టి మొన్న మీరు విన్నారు, దేవత్వంలో ఎంతమంది ఉన్నారు అంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అర్థమైందా? దేవత్వంలో యెహోవా దేవుని యొక్క స్థాయి ఏంటి అంటే ఆయన ఉన్నవాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నవాడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, ఆయన ఎవరికీ లోబడలేదు, లోబడన అవసరం లేనివాడు. ఇది యెహోవా యొక్క స్థాయి. ఆయనకు ముందు ఎవరూ లేరు, ఆయన తర్వాత ఆయన వంటి వాడు ఎవరు లేరు, ఆయన అలాంటి దేవుడు ఎవరు లేరు. అది ఆయన స్థాయి. మీకు అర్థమైందా? కాబట్టి దేవుడికి ఎవరైనా అధికారం ఇవ్వాలా? యెహోవా దేవుడికి అధికారం లేదు. దేవుని స్థాయి అది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి స్థాయి మనం ఓన్లీ అధికారం అనే పాయింట్ మీదనే మాట్లాడుకుంటున్నాం. దేవత్వం గురించి మాట్లాడితే ఎన్నో సబ్జెక్టులు మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 9:5. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము. కాదు, రోమా 9:5 మీరు చదువుతున్నప్పుడు కూడా చదవండి. ఇప్పుడు ఇతరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేలీలలో లేదా యూదులలో లేదా యోధా గోత్రములో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన అది అండర్లైన్ చేసుకోండి. ఎలాంటి దేవుడైనా? సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, ఆయన దేవుడైతే ఆయనకు అధికారం మరొకళ్ళు ఇవ్వాలా? ఆయనకు అధికారం మరొకళ్ళు ఇవ్వాలా? దేవుడైతే ఇచ్చే పని లేదు. మరి యేసు ప్రభు వారు ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడయ్యుండి అన్నాడు. మీకు చెప్పా, యేసు ప్రభు వారు స్థాయిని బట్టి దేవుడా, యెహోవా దేవునితో సమానంగా బ్రతికిన దాన్ని బట్టి దేవుడా? అది యెహోవా దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండటం వలన ఆయన తత్వం యొక్క మూర్తిమంతం అయ్యుండి యేసు ప్రభుని యెహోవా దేవుని అర్థంలో చూసుకుంటే యేసు ప్రభు వారు సమానుడు. ఏ విషయంలో? స్థాయిని బట్టే, క్యారెక్టర్లో సమానుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడా కాదంటే దేవుడే. దేన్ని బట్టి దేవుడు? అది యెహోవా దేవుని యొక్క లక్షణాలను బట్టి బ్రతికాడు కాబట్టి దేవుడు. దేవుణ్ణి చూపించడానికి వచ్చిన దేవుడు. దేవుడు ఇలా ఉంటాడు అని అలా బ్రతికి చూపించడానికి వచ్చిన దేవుడు. అర్థమైందా? అలాంటి దేవుడే తప్ప ఉన్నవాడైన దేవుడు కాదు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడైన దేవుడు కాదు. అందరికీ పైగా ఉన్నవాడైన దేవుడు కాదు. మీకు అర్థమైందా? దేవుడు అనగానే వెంటనే యెహోవా దేవుడి స్థాయిలో సమానంగా చూసే అమాయకులు చాలామంది ఉన్నారు. దేవుడు అనగానే ఎంతో పెద్దగా ఊహించుకుంటారు. కాగా మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనిడే అన్నాడు F 5:1. అంత మాత్రాన మనం ఎవరు దేవుని పోలి నడుచుకుంటే? అర్థమైందా? అలాగని యేసు ప్రభుది మన స్థాయి కాదు, మహా గొప్పవాడు. అర్థమైందా? ఆకాశము కంటే ఎత్తైనవాడు.
ఆయన స్థాయిని ఉన్న స్థాయి కంటే దిగజార్చే ధైర్యం ఎవరికి ఉండకూడదు కూడా. అంత గొప్పవాడు ఆయన. మీకు అర్థమైందా? అలాగని గొప్పవాడని లేని గొప్పతనాన్ని ఆపాదిస్తే దేవుడు అనుకుంటాడు ఆపండిరా మీ ఓవర్ యాక్షన్ అంటాడు. లేని దాన్ని ఆపాదించకూడదు, ఉన్నదాన్ని తక్కువ చేయకూడదు. అవునా కదా? కాబట్టి యేసు ప్రభు వారికి లేని దాన్ని ఆపాదించకూడదు, ఆయనకున్న స్థాయిని దిగజార్చకూడదు. అవును కదా? అందుకని ఆయన ఎవరు? ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము యేసు ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తే దేవుడు చెల్లించినట్టే. అంత స్థాయి గొప్పవాడు అనమాట. సరే, తర్వాత వద్దాం. కాబట్టి ఇప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అవును కదా? కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి చక్కన 29వ వచనం. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవారి వలె వారికి బోధించెను. అదిగో ఎలా బోధించారంటే యేసు ప్రభు వారు అధికారము గలవాని వలె. మీకు అర్థమైందా? అధికారము గలవాని వలె వారికి బోధించాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారికి అధికారం ఉందా లేదా? ఉంది. మత్తయి 9వ అధ్యాయం 6వ వచనం. అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అది మీరు తెలుసుకోండి. నేనేదో మనుష్య కుమారుణ్ణని మీరేదో చిన్న చూపు చూస్తున్నారు. మీకు అర్థమైందా? మనుషుల పాపాలను దేవుడు తర్వాత క్షమించగలిగే గొప్పవాడు ఎవరు? ఆయన తర్వాత ఎవరైనా ఉన్నారా క్షమించేవాళ్ళు? అంటే మనం ఉన్నాం కదన్నా. సపోజ్ మనలో ఒకళ్ళు తప్పు చేస్తే రెండో వాళ్ళు క్షమించాలి కదంటే మన క్షమాపణ వేరు. మనం క్షమిస్తే ఎదుటి వాళ్ళకి రక్షణ రాదు. కానీ యేసు ప్రభు వారికి క్షమిస్తే పరలోకం వస్తుంది. మనం క్షమించాం మన సహోదరుల్ని, మన క్షమాపణకి ఆయన క్షమాపణకి తేడా ఉందా లేదా? మనం క్షమిస్తే క్షమించిన వాళ్ళకి పరలోకం రాదు. కానీ ఆయన క్షమించాడు అని దేవుడికి తెలిస్తే వాళ్ళకేమొస్తుంది? పరలోకం వస్తుంది. కాబట్టి ఆయన క్షమాపణ స్థాయి వేరు. అందుకని మనుషుల పాపాలను క్షమించే అధికారం యేసు ప్రభు వారికి ఉందా లేదా? ముమ్మూర్తుల ఉందన్నమాట. కాబట్టి యేసు ప్రభుని ఏం చేయకూడదన్నమాట? చిన్న చూపు చూడటానికి వీల్లేదు. ఆయన అధికారం గలవాడు. అర్థమైందా? ఎలాంటి వాడు? అధికారము కలిగినవాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అధికారం కలిగిన వాడు అంటే మరి ఈ అధికారం తనంతటికి తానే కలిగి ఉన్నాడా? అందరికీ పైగా ఉన్నవాడైనా యెహోవా దేవుడిచ్చాడా? అర్థమైందా? యేసు ప్రభు అందరికీ పైగా ఉన్నవాడు కాదు, అది ఓవర్ యాక్షన్. యేసు ప్రభువా యెహోవా దేవుడిని పక్కన పెట్టు, నువ్వు మా కోసం ప్రాణం పెట్టావు కాబట్టి మేము నిన్నేం చేస్తావు తెలుసా? ఆకాశానికి ఎత్తుతాం, దేవుడి కంటే నిన్ను కూడా ఆయన స్థాయిలో ఉంచుతాంలే. నువ్వు ఉంచితే ఉంచేవాడు ఆయన? నువ్వు ఉంచే అంత సామర్థ్యం నీకుందా? మనకుందా? మరి దేవుడితో సమానుడు అంటే దేన్ని బట్టి సమానుడు? స్థాయిని బట్టి సమానుడా, క్యారెక్టర్ని బట్టా? స్థాయిని బట్టి యేసు ప్రభు వారు సమానుడు కానే కాదు. ఆ స్థాయి కూడా కరెక్టే అన్నాడు అనుకో, అది ఓవర్ యాక్షన్. అప్పుడు దేవుడు దిక్కుమాలినోడ. నేను యేసు ప్రభుకు సమస్తమును లోబరిచిన వాడు తప్ప సమస్తము లోబరిచానని నేను చెబుతా ఉంటే, నేనే యేసు ప్రభుకు లోబడలేదు అని నేను చెబుతా ఉంటే, లేదు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు లోబడతారని మీరు బోధిస్తారా? ఓవర్ యాక్షన్ ఉండకూడదు బైబిల్ దగ్గర. ఇది దేవత్వం, మానవత్వం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు బోధించుకోవటానికి. ఏం తత్వం ఇది? మానవత్వం. దేవత్వం అంటే దేవుని యొక్క తత్వం.
యెహోవా దేవుని తత్వం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోకి వచ్చింది. అందుకని దేవత్వంలో ఈయనొకడు. మరి మానవత్వం దేవత్వానికి సరిపోద్దా? మానవత్వం కలిగి ఉన్న నువ్వు దేవత్వానికి సార్వభౌమాధికారంలో ఉన్న యెహోవాతో యేసు ప్రభుని స్థాయిని బట్టి సమానుడు అంటావా? క్యారెక్టర్ని బట్టి సమానుడు. ఇది వాక్యానుసారం. లేనిదాన్ని ఆపాదించకూడదు, ఉన్నదాన్ని దిగజార్చకూడదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. మీకు అర్థమవుతుందా? కాబట్టి అలాంటి ఆయనకి ఈ అధికారం ఇచ్చింది ఎవరని అర్థమవుతుంది. ఎలా చెప్పగలం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం లేదా 6 నుండి చదవండి, బాగుంటుంది. ఇందాక మనం అనుకున్నాం మనుషుల పాపాలను క్షమించుటకు పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పక్షవాయు గలవారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళకైనా ఏమర్థం అంది బాబు? యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చింది దేవుడు అన్నారా? లేదు, కాదు కాదు, ఈయన కూడా దేవుడితో సమానుడు, ఈయనకు ఒకటి అధికారం ఇచ్చే పని లేదన్నారా? కానీ మన ఇప్పుడు దైవ ఆయన ఉన్నవాడే, ఈయన ఉన్నవాడే, పరిశుద్ధాత్ముడు ఉన్నవాడే అంటారు. సంకల్పాన్ని బట్టి వీళ్ళు వచ్చారంతే. ఉన్నవాళ్ళు అని బైబిల్లో లేదు, ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు అని బైబిల్లో లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం అనాది కాలము నుండి దేవుని చిత్తాన్ని బట్టి ప్రత్యక్షం అవుతా ఉంది అన్నాడే కానీ దేవుడు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు కాదు. వాక్యాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. అవునా? అప్పుడు మనుషులకి ఏమని అర్థమైంది? మనుషులకి ఇలాంటి అధికారం ఇచ్చిన ఎవరిని మహింపరిచారు? ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? ఏది? క్రీస్తు సంఘాల వాళ్ళే. కాదు కాదు, యెహోవా దేవుడు ఈయనకు అధికారం ఇవ్వాల్సిన అవసరత లేదు. ఈయన ఆయనతో స్థాయిలో కూడా ఈయనే గొప్పోడు అని. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమని అర్థమైంది? మనుషులకి ఇలాంటి అధికారం ఇచ్చిన యెహోవా దేవుడిని గణపరిచారు. అంటే ప్రభువుని బట్టి ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. అంటే సత్య సంబంధులు ఎలా ఉంటారు? యేసు ప్రభువారు చేసిన కార్యాలు చూడగానే ప్రభువా నువ్వు గొప్పడు వల్ల నీకు అధికారం ఇచ్చిన ది సుప్రీం. ఈరోజు ఆరాధనలో కూడా యేసు ప్రభు వారికి ఇచ్చిన ప్రాముఖ్యత యెహోవా దేవుడికి ఇవ్వట్ల కొన్ని క్రీస్తు సంఘాలు. మీకు అర్థమైందా? అందుకని ముందు దేవత్వం తెలియాలి. క్రీస్తు సంఘ బోధకుడికి, క్రీస్తు సంఘ సువార్థికుడికి దేవత్వం యొక్క స్థితిగతులు, ముగ్గురు వ్యక్తుల యొక్క ఉనికి తెలియాలి. ఏమని అర్థమైంది అక్కడ వాళ్ళకి? మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవునిని మహింపరిచారు. కానీ యేసు ప్రభు వారు స్వస్థత చేయగానే వెంటనే నువ్వే దేవుడు వల్ల. అదే ఇప్పుడు మన వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వే దేవుడు అయ్యా, ఆయనతో మనకెందుకు, మాకెందుకు, మా కోసం చచ్చిపోయింది నువ్వు కాబట్టి నీ కోసం ఓవర్ యాక్షన్ చేస్తాం మేము. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు దిక్కుమాలినవాడ, ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు దౌర్భాగ్యుడు, లేనిదాన్ని. ఇప్పుడు మనకి ఎవరితో అన్న పని ఉందనుకో, లేని మంచితనాన్ని ఏం చేస్తాం? ఆపాదిస్తాం. అదే నువ్వు అలాంటి వాడి, నువ్వు ఇలాంటి వాడి, అమ్మ నువ్వు అలాంటి దానివని వాళ్ళతో అవసరం ఉంటే. యేసు ప్రభు ఏమన్నా అలాంటి వాడా? తండ్రిని కానీ అవమానం వచ్చింది అని తెలిస్తే క్షణం ఆగడు యేసు ప్రభు వారు. తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడా? తండ్రి నేను ఒకటే అన్నాడా? యెహోవా దేవుడు యేసు ప్రభు నేను ఒకటే అన్నాడా? స్థాయిలో గుణాలలో ఇద్దరు ఒకటే. ఆయన యందు ఈయన, ఈయన యందు ఆయన. పౌలు గారు నా యందు క్రీస్తు, క్రీస్తు యందు నేనున్నామంటే
యేసు ప్రభు పౌలు గారు ఒకటవుతారా? వీళ్ళని ఒకటి చేస్తే వాళ్ళని ఒకటి చేయొచ్చు. మరి క్రీస్తు వారిలోకి పౌలు గారు వెళ్ళాలి. ఎందుకని? పౌలు గారి కంటే క్రీస్తు వారి గొప్పవాడు. క్రీస్తు వారు దేవునిలోకి రావాలి. ఎందుకని? దేవుడు క్రీస్తు కంటే గొప్పవాడు కాబట్టి. దేవుడు సంకల్పించే అధికారం కలిగిన వాడు కాబట్టి. దేవుడు సంకల్పాన్ని బట్టి యేసు ప్రభు వచ్చారా? దేవుడు యేసుక్రీస్తు వారి ఇద్దరు సంకల్పించుకొని దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ప్రభు వారు వచ్చారు. అర్థమైనా? అందుకని మనుషులకు ఏమర్థమైంది అంటే సర్వాధికారం యేసు ప్రభుకు ఉంది, కానీ ఆ సర్వాధికారం ఇచ్చింది దేవుడని వాళ్ళకి అర్థమైంది. అందుకే మాయబాధలు అప్పటికప్పుడు కల్పించుకొని చెప్పటం, అప్పుడప్పుడు ఒళ్ళు పొంగిని చెప్పటం అది కాదు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దానికి పరిపూర్ణమైన అవగాహన రాలేదనుకోండి, పక్కన పెడితే ఘనత. ఒక ముక్క తెలిసిందని దాన్ని పట్టుకుంటే అవమానం. దేనికి అసలు? అలాగని మనం ఎందుకు గొప్పవాళ్ళం కాదు, గొప్పవాళ్ళని భయం. ఏదైనా బయటికి పబ్లిక్లో చెప్పాలి అంటే ఒకటికి 100 సార్లు 100 కోణాల్లో క్వశ్చన్స్ వేసుకొని ఆ తర్వాత పబ్లిక్ చేయాలి. అది వినకపోయినా. అందుకని ఏమంటున్నాడు? ఇదే మత్తయి సువార్త 28:18 ఒకసారి చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను ఇవ్వబడిందా? కలిగి ఉన్నాడా? ఇయ్యబడి ఉంది. ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందా? కలిగి ఉన్నాడు? ఇవ్వబడి ఉంది. దేవుడికైతే ఒకళ్ళు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభుకు మాత్రం దేవుడు ఏం చేశాడు? ఇయ్యబడి ఉన్నది అన్నాడా లేదా? ఇయ్యబడి ఉన్నది. మీకు అర్థమైందా? ఇయ్యబడి ఉంది. ఎందుకు ఇచ్చాడు? బాగుంది. అది మీకు తెలుసు, పబ్లిక్లో కొంతమంది తెలియదే. క్వశ్చన్ బాగా వేశారు. ఎందుకు ఇచ్చాడన్నా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే రీజన్ ఉంటుందా కదా? రీజన్ ఉంటుంది. అందుకే నేను ఎందుకు అని ప్రశ్న వేస్తూ ఉంటాను. ఎందుకు ఇలాగ అన్నాడు అని. ఎందుకు అనేది చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 23 ఎందుకు ఈ సర్వాధికారం ఇచ్చాడు యేసు ప్రభు వారికి? తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ అది తండ్రిని ఘనపరచునట్లుగా ఏమని? మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుడు గొప్పవాడు. యేసు ప్రభుని చూసి అన్నారు. అర్థమైందా? యేసు ప్రభుకి ఆయన అధికారం ఇవ్వటం వల్ల ఆయన చేసిన కార్యాలను బట్టి మనుషులకి ఇలాంటి అధికారం ఇచ్చిన దేవా నువ్వు గొప్పవాడివి అన్నారు. అలాగే నేను గొప్పవాడిని అంటేనే తెలీదు, నా ముమ్మూర్తుల బ్రతికిన నా కుమారుని కూడా ఏం చేయాలి? గొప్పవాడు అనాలి లోకం. అది దేవుడు గొప్పతనం. అర్థమైందా? తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఏం చేశాడు? అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని. అది నేను గొప్పవాడిని అయితే నాలాగా బ్రతికి నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అన్న నా కుమారుడు గొప్పవాడు. క్యారెక్టర్లో నాతో సమానుడు. కాబట్టి నేను గొప్పవాడిని. నాలాగా ముమ్మూర్తుల బ్రతికి నేను ఎలా ఉంటానో ఫిలిప్ అడిగినప్పుడు, తండ్రిని మాకు కనబరచమన్నప్పుడు నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు అని క్యారెక్టర్ని బట్టి నన్ను చూపించినాడే ఆ కుమారుడు. నా కుమారుణ్ణి కూడా ఘనపరచడానికి మాత్రమే ఏమి ఇచ్చానన్నాడు? సర్వాధికారం ఇచ్చాను అన్నాడు. రీజన్ ఉందా లేదా? బైబిల్కి రీజన్ ఉందా? సర్వాధికారం ఎందుకు ఇచ్చాడు? అది ఒక్క మాట దేవుడు పలికాడు అంటే దానికి రీజన్ లేకుండా మాట్లాడు. గుర్తుపెట్టుకోండి, రీజన్ లేకుండా
మాట్లాడు. ఎంత బాగుంది. సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు, కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. అంటే చూసారా, సర్వాధికారం యేసు ప్రభు సర్వాధికారం ఇవ్వబడిందా? ఇవ్వబడింది. అవును కదా. తర్వాత అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని ఎవరు మాట్లాడుతున్నారంటే పేతురు గారు మాట్లాడుతున్నారు. మీరు జీవాధిపతిని చంపితిరి, ఇప్పుడు యేసు ప్రభు వారు దేనికి అధిపతి? జీవానికి. జీవాధిపతి అంటే అధిపతి. అధిపతి అంటే జీవం మీదే అధికారం కలిగిన వాడు, మరణం లేనివాడు, అందరికీ జీవాన్ని ఇచ్చేవాడు, జీవానికే అధిపతి. జీవాధిపతులు యేసు ప్రభు వారు తప్పక ఎవరైనా ఉన్నారు భూమి మీద? కొద్దిగానే యేసు ప్రభు వారు తప్పక జీవాధిపతి భూమి మీద ఎవరైనా ఉన్నారా? నెవర్. అంతే కదా. జీవాధిపతిని మీరు చంపారు, ఆ జీవాధిపతిని ఆయన కన్నా గొప్పవాడైనా అందరికీ పైగా ఉన్నవాడైనా చూడండి క్రమం ఎంత బాగుంది. మీరు చంపారు జీవాధిపతిని, దేవుడు ఏం చేశాడు? ఆయనను మృతుల్లో నుంచి లేపాడు. మనోళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు లేవకపోతే ఆయన లేవడా? ఇది ఓవరాక్షన్. దేవుడు లేపకపోతే ఆయన లేవడా? ఆయనేమో తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన లేపాడు అని చెబుతా ఉంటే ఆయన లేపకపోతే ఆయన లేవడా? ఇది ఓవరాక్షన్ అన్నమాట. అర్థమైందా? ఈ కళలు దేవుడి దగ్గర పనికిరావు. ఇది మనుషుల కోసం ఎవడో ఏదో వాగాడని మనం వాగకూడదు. నీకంటూ తెలివితేటలు ఇచ్చాడు దేవుడు, నీకంటూ భయభక్తులు ఇచ్చాడు. జీవితాంతం ఎవడో ఒకడి మీద ఆధారపడి బతకాల్సింది. ఆ తలక మాసిన వాడు ఏది వాగితే వీడదే వాగుతాడు. వాడు తలక మాసినవాడా లేదా తెలిసినవాడా భయభక్తులు కలిగిన వాడా అదే అవసరం. వాడు పాపులారిటీ ఉంది కదా, వాడు ఏది వాగితే వీడది. అందరిని అనట్లా నేను అందరిని అనట్లా. బైబిల్ పరిశీలించడానికి సామరిపోతులుగా ఉండి, పాపులారిటీ ఉండి, డబ్బుండి పేరుగాంచిన వాడు ఏది వాగితే అది నిజమని చెప్పుకునే వాడి గురించి మాట్లాడుతున్నాను. యేసుప్రభు వారు ఎవరు? ఇప్పుడు జీవాధిపతి. ఈ జీవాధిపతికి జీవాన్ని ఇచ్చిన, ఈ అధికారం ఇచ్చింది ఎవరు? చూడండి 26 వచనం, యోహాను సువార్త 5:26. తండ్రి ఎలా ఉన్నాడు? తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అది కుమారునికి ఏం చేశాడు? అది జీవము గలవాడు. జీవాధిపతిగా యేసు ప్రభు వారు ఉన్నారు అంటే ఆ అధికారం ఇచ్చింది ఎవరన్నమాట? యెహోవా దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు సర్వాధికారం ఇవ్వబడిందా? ఇవ్వబడింది. అలాగని ఆయన చిన్న చూపు చూడొచ్చా? ఆయన లేకపోతే జీవమే లేదు. ఆయన లేకపోతే మన బ్రతుకు పరలోకమే లేదు. ఆయన లేకపోతే రక్షణే లేదు. అసలు ఆయన లేకపోతే యెహోవా దేవుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. అంటే ఆయన ఎవరు? సర్వం. ఎవరైనా మనకి సర్వం. ఒక్కసారి ఆయన లేడని ఊహించుకోండి, యేసు ప్రభు వారు లేరు అని ఊహించుకోండి, ఏముండదు, శూన్యం. అంత గొప్పవాడు ఆయన. అంత గొప్పవాడైనా సరే, దేవా నీతో సమానుడయ్యా, నువ్వు ఆయన ఒకటి అన్నావు అనుకో, ఇద్దరికి ఎవరికి నచ్చవు. నువ్వు కుమారుని గణపరచాలి, తండ్రిని గణపరచాలి.
కానీ ఘనపరిచే స్థితులు వేరు. అవునా కదా? అందుకని మనం ఏం చేయాలి అంటే మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆలోచించాలి. అవునా కదా? అది కాబట్టి స్థాయి అంటే స్థాయి వేరు. ఏంటది? స్థాయి వేరు. యేసు ప్రభు దేవుని స్థాయి ఏంటో తెలుసా? యెషయా 40:25 అంటాడు, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అయిన దేవుడు అడుగుతున్నాడట. తీయొద్దులే, ముగించుకుందాం. చాలా నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. 46:5 అంటున్నాడు మళ్ళీ అదే యెషయాలో. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు. మేము చేస్తాం ప్రభు అంటారు. ఇప్పుడున్న క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? మేం చేస్తాం అయ్యా. ఏం చేస్తాం? మేం చేస్తాం. ఎందుకు? ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి. పరలోకం నుంచి వచ్చాడు కదా కాబట్టి ఆయన నువ్విద్దరు సమానులు. ఇద్దరు సమానులే స్థాయిని బట్టి అని ఎక్కడైనా ఉందా? ఇద్దరు ఉన్నవాళ్ళు అని ఎక్కడైనా ఉందా? కానీ ఏమంటో తెలుసా? ఆదికాండం 1:26లో మన స్వరూపం ఉంది అన్నాడుగా. దాని ఇంటెన్షన్ ఏందో వాళ్ళు తెలియదు. అడిగేవాడేడు. ఈ మధ్య నేను ఒకటి గమనించాను. వాక్యం ఒక అతనికి బాగా తెలిసిందనుకోండి, తెలుసు అనుకున్న వాడితో ఎక్కువ మాట్లాడరు. ఆల్రెడీ పాపులారిటీ ఉన్నవాడు వాక్యం అతనికంటే ఒక అతనికి తెలిసింది అనుకున్న తర్వాత, అరే నాకంటే ఇతను కొంచెం ఒక 10 అడుగులు ముందున్నాడే, ఇతను అడిగి తెలుసుకుందాం అని ఉండదు. ఇతనికి నేను ఫోన్ చేస్తే, నేనే అతనికి ఫోన్ చేస్తే అసలే పాపులారిటీ లేనివాడు, పేరు లేనివాడు, అందరికీ తెలియనివాడు. నేను అతనికి చేస్తే అబ్బో పలానా ఆయనే నన్ను అడిగి తెలుసుకుంటున్నాడని వాడు అనుకుంటాడు. కాబట్టి నేనేం చేయాలన్నమాట? చెయ్యకూడదనమాట. చెయ్యకపోతే అవమానం నీకే. దేవుడు ఊసేది నిన్నే, నీ మొఖానే. అదేనా? నీ మనస్సాక్షి నీ మొఖాన్ని ఊసింది. నీకంటే ఎవరైనా బైబిల్లో 10 అడుగులు ముందుంటే, నేర్చుకోవాలనే మనసు నీకుంటే నీ మనస్సాక్షి శభాష్ అంటది. లేదనుకో నీ మనస్సాక్షి నీ మొఖాన ఉమ్మేస్తుంది. ఎందుకురా నీ బతుకు? కొద్దిగా తెలియగానే తెలిసిందన్నట్టు అని మనస్సాక్షి ఎవరో అనాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానం కలిగిన వాడు మనస్సాక్షికే లోబడతాడు. ఓ నా మనస్సాక్షి నాతో చెప్పింది ఎవరికి తెలుసు అనుకుంటాడు. అదే కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు సర్వాధికారి ఇవ్వబడిందా? స్థాయిని బట్టి యేసు ప్రభువారు దేవుడితో సమానుడా? మరి దేవునిలో సమానుడు, క్యారెక్టర్లో సమానుడు, స్థాయిలో కానీ కాదు. అదేనా? స్థాయిని బట్టి ఇద్దరు దేవుళ్ళు, ఉన్న వాళ్ళని బట్టి ఓన్లీ వన్, ఒకే ఒక దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు. అవును కదా? చూడండి, వాక్యాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే ఎంత ఇదిగా ఉంది. ఇంకా చెప్పుకుంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఏమొస్తుంది అనమాట? వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ప్రశ్నించరు. ఎందుకని? నేనే ప్రశ్నిస్తే అదేనా? కానీ ఆయన పేరు చెప్పకూడదులే. ఎంతసేపు మాట్లాడామన్నా? 2 గంటల 35 నిమిషాలు. అంత గొప్పవాడు. 2 గంటల 35 నిమిషాలు నాతో మాట్లాడి, మీతో మాట్లాడితేనే నాకు ఇంత తృప్తిగా ఉంటుంది అంటే నేను అన్నాను, ఏమండి మీరు అంత బిజీగా ఉంటారు, అంత పెద్ద పరిచర్య మీది అంటే, ఎంత పెద్ద పరిచర్య అయినా సరే మీతో మాట్లాడి కాసేపు నాకు సందేహం వచ్చిన వాటి గురించి నేను మాట్లాడితేనే నాకు తృప్తిగా ఉంటుంది అన్నప్పుడు, ఇది ఆయన చూసి నేను గొప్ప గుణం నేర్చుకున్నా. అంత పెద్ద అంత పరిచర్య ఉండి కూడా అలా ఇది చేశాడు అంటే మహానుభావులు ఎంతో అక్కడక్కడ మహానుభావులు ఉంటారు. ఆయన చూసి నేను అది నేర్చుకున్నా. ఎంత ఎదిగినా మనకంటే తెలుసు ఫలానా విషయం అనుకున్నప్పుడు స్థాయిని మర్చిపోయి ప్రశ్నించి అడిగి తెలుసుకోవటం హ్యాట్స్ ఆఫ్.
అందుకే ఆయన అంటే నాకు మనసులో అలాంటి వాళ్ళు సుమారు 7-8 మంది ఇప్పటికీ మనకి ఇది చేస్తారు. మనం ఏదో గొప్పవాళ్ళం కాదు, అదేనా అది. కాబట్టి శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. ప్రార్థన